గ్రేవీతో కూడా వస్తుందండి కోడిగుడ్ల ఫ్రై కూర. నేను వండిన ప్రాసెస్లో ఒకసారి మీరు వండి చూడండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి పిల్లలకి క్యారేజీ కట్టుకునేటప్పుడు. నార్మల్గా మనం ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ఏగి మగ్గే వరకు ఉంటాం కదా, అలా కాకోకుండా ఇప్పుడు నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చక్కగా టైం కూడా కలిసి వస్తుంది మనకి, పిల్లలు కూడా ఇష్టపడతారండి ఈ కూర. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ మంచి మనసుతో వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడుతుండగానే కూర మొత్తం రెడీ అయిపోయిందండి. ఈరోజు సొరకాయ ఎగురు కూడా చేశానండి. సొరకాయ ఎగురు కోడిగుడ్ల ఫ్రై, ఈ రెండు కాంబినేషన్ అండి. రోజుకి 2-3 కూరలు వండుతానండి. ఎందుకంటే పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రొఫెషనల్ హాలిడేస్ వచ్చినాయండి పిల్లలకి, అందుకని ఇంటి దగ్గరే ఉంటున్నారు. అందుకని 2-3 కూరలు వండుతాను. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, బాగుండిద్దండి కూర. చూస్తానికి ఎలా ఉందో తింటే కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసిన వారు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.